కొత్త సంవత్సరం 2025ని అందరూ కొత్త లక్ష్యాలతో ప్రారంభించాలని ఆశిస్తూ హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్. ఈ కొత్త సంవత్సరంలో సొంత ఇల్లు కొనుక్కోవాలని ఎంతమంది అనుకుంటున్నారు? గుడ్ డెసిషన్. ఈ ఇయరే సొంత ఇల్లు ప్లాన్ చేసుకోండి. రోజులు గడిచే కొద్దీ ఇప్పుడున్న రేట్స్ ఉండవు కదా! సో డెసిషన్‌ని ఎర్లీగా తీసుకోండి. 2025లో 50 లాక్స్ ఉన్న ఇల్లు ఒక 10 ఇయర్స్ తర్వాత కొనాలంటే ఎంత కాస్ట్ ఉంటుంది? ఎందుకు ప్రైస్ చేంజ్ అవుతుంది? అనేది ఈ వీడియోలో బ్రీఫ్‌గా చూద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. 2025లో 50 లాక్స్ ఉన్న ఇల్లు నెక్స్ట్ ఇయర్‌కి సేమ్ ప్రైస్‌లో దొరుకుద్దా? 100% దొరకదు. వై? ఇన్ఫ్లేషన్ వల్ల. ఈ ఇన్ఫ్లేషన్ మన పర్చేసింగ్ పవర్‌ని ఎంతగా డ్యామేజ్ చేస్తుందో మనం చాలా తక్కువగా అంచనా వేస్తూ ఉంటాం. ఇండియాలో ఇన్ఫ్లేషన్ 6% పర్ యానమ్ ఉంది అప్రాక్సిమేట్‌గా. అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ కాస్ట్ సంవత్సరానికి 6% పెరుగుతుంది. ఇన్ అదర్ వర్డ్స్ 50 లాక్స్ ఉన్న హౌస్ వాల్యూ నెక్స్ట్ ఇయర్‌కి 6% కాస్ట్‌లీ అయితే గనక 53 లాక్స్ అవుతుంది. ఈ సంవత్సరం రేట్స్ చాలా ఎక్కువున్నాయి. రేట్ తగ్గాక కొంటాం. 50 లాక్స్ బాగా ఎక్కువ అనుకుంటే మరి నెక్స్ట్ ఇయర్‌కి 53 లాక్స్ అవుతుంది. మరప్పుడు ఈ ఇయర్ కంటే 3 లాక్స్ ఎక్కువ పే చేయాల్సొస్తుంది కదా! ఫర్ ఎగ్జాంపుల్ 5 ఇయర్స్ క్రితం ఉన్న పెట్రోల్ ప్రైసెస్ లేదా గ్రోసరీ ప్రైసెస్ ఇప్పుడు లేవు కదా! సింపుల్‌గా చెప్పాలంటే ఇన్ఫ్లేషన్ వల్ల సర్టెన్ రేట్‌తో గూడ్స్ అండ్ సర్వీసెస్ కాస్ట్‌లీ అవుతాయి టైం గడిచే కొద్దీ. అంటే ఈ రోజు కొనే ప్రైస్‌తో ఫ్యూచర్‌లో అదే ప్రొడక్ట్‌ని సేమ్ ప్రైస్‌కి కొనలేం. అలా కొనాలంటే కొంచెం ఎక్స్‌ట్రా పే చేయాలి. అదే ఇన్ఫ్లేషన్. సపోజ్ మనం ఈ ఇయర్ ఒక 50 లాక్స్ పెట్టి ఇల్లు కొనాలనుకున్నాం. సమ్ ఎక్స్‌వైజెడ్ రీజన్స్‌తో మనం పోస్ట్‌పోన్ చేసి పిల్ల కొంచెం పెద్దయ్యాక అంటే ఒక 10 ఇయర్స్ తర్వాత కొనాలనుకుంటే 50 లాక్స్ ప్రైస్‌లో అది కుదరదు. ఇన్ఫ్లేషన్ రేటు 6%తో కాంపౌండ్ ఎఫెక్ట్ కూడా కలుపుకుంటే అది 90 లాక్స్ వరకు ఎక్కి కూర్చుంటుంది. చూసారా ఇన్ఫ్లేషన్ దెబ్బ? సో 2025లో 50 లాక్స్ ఉన్న ఇల్లు 2035లో కొనాలి అంటే మనం 90 లాక్స్ పెట్టాలి. అంటే ఆల్‌మోస్ట్ డబుల్ అయిందనమాట. ఈ చార్ట్ చూడండి మీకే అర్థమవుతుంది. 2025లో 50 లాక్స్ ఉన్న ప్రాపర్టీ వాల్యూ 26 వచ్చేటప్పటికి 53 లాక్స్. అలాగా ఇయర్స్‌తో పాటు వాల్యూ పెరుగుకుంటూ పోయింది. 2029 వచ్చేటప్పటికి 63 లాక్స్. 2030లో ఆల్‌మోస్ట్ 67 లాక్స్. అలా 2031, 32, 33, 34 అలాగే 2035 వచ్చేటప్పటికి 89,54,000 అంటే ఆల్‌మోస్ట్ 90 లాక్స్. ఇప్పుడు డిలే చేస్తే అప్పటికి ఇంకో 50,00,000 రెడీ చేసుకోవాల్సిందే. సంవత్సరానికి 5,00,000 సేవ్ చేసినా మనకు మిగిలిందేం లేదు. మన పర్చేసింగ్ పవర్ ఆల్‌మోస్ట్ కిల్ అయిపోయినట్టే. అదే ఇప్పుడు కొనేసుకుంటే మన ప్రాపర్టీ వాల్యూ డబుల్ అవుతుంది అప్పటికి. ప్లస్ మన సేవింగ్స్ కూడా మనతోనే ఉంటాయి. ఆ సేవింగ్స్‌ని వేరే రిక్వైర్మెంట్‌కో లేకపోతే సెకండ్ ప్రాపర్టీ ప్లాన్ చేసుకోవడానికో యూజ్ చేసుకోవచ్చు. ఇన్ఫ్లేషన్ రేటు స్టడీగా 6% ఉంటే ఈ కాలిక్యులేషన్స్ పనికొస్తుంది. పెరిగితే మళ్ళీ లెక్కలు మారతాయి. ఒకవేళ పిల్లల ఎడ్యుకేషన్ గనక లెక్కేస్తే టుడే ఒక టాప్ రేటెడ్ యూనివర్సిటీలో 4 ఇయర్స్ ప్రొఫెషనల్ డిగ్రీ కాస్ట్ 20 లాక్స్ అనుకుందాం. సేమ్ 6% ఇన్ఫ్లేషన్ రేట్‌తో 10 ఇయర్స్ తర్వాత సేమ్ ఎడ్యుకేషన్‌కి 36 లాక్స్ అవుతుంది. మీకే గనక నెక్స్ట్ 10 ఇయర్స్‌లో కాలేజ్‌కెళ్ళే పిల్లలుంటే గనక ఫ్యూచర్‌లో వాళ్ళ కాలేజ్ ఫీ కోసం ఇంకా కొంచెం ఎక్కువ సేవింగ్ స్టార్ట్ చేయాలి. ఎక్కువ రిటర్న్స్ వచ్చే దాంట్లో కూడా సేవింగ్ కొంచెం పెంచుకుంటూ పోవాలి. ఇన్ఫ్లేషన్‌తో ఫైట్ చేయడానికి ఈ 4 మార్గాలనే ట్రై చేయొచ్చు మనం. ఒకటి ఇన్వెస్ట్ ఇన్ ఈక్విటీస్. ఈక్విటీ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టండి. కన్సిడర్ రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేట్‌లో కూడా పెట్టుబడి పెట్టొచ్చు. లుక్ ఫర్ ఇన్ఫ్లేషన్ లింక్డ్ బాండ్స్. అండ్ ఫోర్త్‌ది బిల్డ్ ఎ డైవర్సిఫైడ్ పోర్ట్‌ఫోలియో. అంటే ఒక్క దాంట్లో మనీ పెట్టకుండా అన్నీ అందులో కొంచెం కొంచెం డిఫరెంట్ ప్రొడక్ట్స్‌లో పెట్టడం. ఈ ఇన్ఫ్లేషన్ బలం ఏంటో చూసారు కదా! దాన్ని తట్టుకొని నిలబడాలంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ బెనిఫిట్‌ని అర్థం చేసుకుంటూ ఇన్వెస్ట్‌మెంట్స్‌ని ఎర్లీగా అంటే తెలివిగా పెట్టడం మొదలుపెట్టాలి. అప్పుడే మన లాంగ్ టర్మ్ గోల్స్ అయిన సొంత ఇల్లు కానీ, లేకపోతే డ్రీమ్ కార్ అని, లేకపోతే పిల్లల ఎడ్యుకేషన్ లాంటివి ఫుల్‌ఫిల్ అవుతాయి. మీ డ్రీమ్ ఏంటో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్‌కి అండ్ అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి కూడా షేర్ చేయండి. థాంక్ యూ.